ఇక్కడ నా సాక్ష్యాన్ని కూడా మీకు కొంచెం పంచుకోవాలి. నేను మురళీ గణేష్గా ఉన్నప్పుడు రోజుకి ఒక 12 పెగ్గలు ఆల్కహాల్ తాగే స్థాయిలో ఉండేవాడిని. రోజుకి ఒక 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగే స్థాయిలో ఉండేవాడిని. సినిమా పరిశ్రమలో ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. ఇదే వైజాగ్లో హీరోయిన్ రోజా గారు చేసిన సినిమా లాఠీ చార్జ్ అనే సినిమాకి 45 రోజులు పనిచేశాను నిర్విరామంగా. వైజాగ్ అంతా తిరిగేసాం అనమాట. ఎప్పుడైతే 96లో అనుకుంటాను. నేను 1994 సినిమా పరిశ్రమకి వెళ్ళాను. 2004 వరకు పరిశ్రమలో ఉన్నాను. 2009 వరకు హైదరాబాద్లో రకరకాల బిజినెస్లలో చేశాను. పెట్నీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కెఫ్టేరియా మెయింటైన్ చేయడం, ఐరన్ ఓర్ ఫైన్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇలా డిఫరెంట్ బిజినెస్లు చేశాను. 2007లో ఐరన్ ఓర్ ఫైన్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో లాస్ అయ్యాను. అప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నా మనసుని ప్రభువైపు తిప్పుకునే స్థాయికి వచ్చాను. అప్పటి వరకు నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, భవానీ మాల వేసుకున్నాను, రకరకాలుగా దేవుణ్ణి అన్వేషిస్తూ ఈ భూమి మీద జీవించాను. బట్ 2009 జనవరి 4 తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి యేసయ్య నా దగ్గరికి వచ్చారు. 2008 ఇంచుమించుగా జూన్ జూలై ఆ మంత్లో మా అందరికంటే మా కుటుంబంలో మా అమ్మగారు దేవుణ్ణి నమ్ముకొని ఆవిడ ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ఆవిడ వచ్చి ఒకరోజు టీవీలో ఒక ప్రోగ్రాం పెట్టమని అడిగారు. జైపాల్ గారు తెలుసా? చెన్నై జైపాల్ గారు టెలివిజన్లో వర్డ్ ప్రీచ్ చేస్తున్నప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నాను. సో ఆవిడ వచ్చి పెట్టమని అడిగితే సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈవిడ్ని తిడుతున్నాం, కొడుతున్నాం, అంటే ఫిజికల్గా కొట్టడం కాదు కానీ రకరకాలుగా హింసించాను. ఆవిడ చేతిలోంచి బైబిల్ లాక్కొని ఇసురు కొట్టేశాను. అనేకమైన సార్లు కాలు కిందే సొక్కేశాను. అగ్గిపెట్టి కాల్ చేస్తాను, బెదిరించాను. తాగి వచ్చి అన్నం పెట్టమని అడిగితే ఆవిడ అన్నం పెట్టడం ఆలస్యం చేస్తే బైబిల్ లాక్కొని ఇసురు కొట్టేశాను. అలాగే ఎంతో హింసించాను ఆవిడ నమ్మినటువంటి ప్రభుని. ఒక్కసారి పెడితే పోలా అని చెప్పి ఆ రోజు ఆవిడ అడిగినప్పుడు టీవీ ఆన్ చేసి ఆవిడతో పాటు నేను కూడా ఒక ½ అన్ అవర్ ఆ వాక్యాన్ని వినడం జరిగింది. ఫస్ట్ టైం దిస్ వర్డ్ కేమ్ ఇన్ టు మై హార్ట్. ఆ రోజు అనిపించింది, ఎందుకో తెలియదు, జైపాల్ గారు చెప్తున్నటువంటి ఆ వాక్యం విన్నాక యేసయ్య ఎవరో నాకు తెలియకంటనే ఆయన నేను దూషిస్తున్నానా, ద్వేషిస్తున్నానా. ఒకరోజు పెట్టాను కదా, 2వ రోజు వచ్చి అడిగారు, 3వ రోజు వచ్చి అడిగారు, 4వ రోజు వచ్చి అడిగారు, 5వ రోజు నేనే వెళ్ళి ఆవిడ బెడ్రూమ్ తలుపు కొట్టి శుభవార్త ఛానల్లో జైపాల్ గారి ప్రోగ్రాం చూడటానికి రావా అని అడిగారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఒక 10 రోజులు ఆవిడతో పాటు ఆ ప్రోగ్రాం చూసేవాడిని, రాత్రి తాగేసేవాడిని. కానీ తర్వాత ఆవిడ నా దగ్గర నుంచి మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రోగ్రాం మాత్రం నేను చూడడం ఆపలా. బికాస్ ఐ వాజ్ సీకింగ్ గాడ్. హూ క్రియేటెడ్ మీ? ఎవరు నన్ను సృష్టించారు? ఎవరు నాకు ఈ జీవాన్ని ఇచ్చారు? ఎందుకు నన్ను ఇక్కడికి పంపించారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? వై ఐఎమ్ లైక్ దిస్? ఎందుకు నేను ఇలా ఉన్నాను? నాలో ఏం జరుగుతుంది? బట్ ఆయన చెప్తున్నటువంటి మాటలు నా హృదయంలో పనిచేయడం మొదలుపెట్టింది. ఒక 15 రోజులు ఆగిన తర్వాత అసలు ఏం చెప్తున్నాయని బైబిల్లో ఉన్నాయా, కరెక్ట్గానా, నిజమేనా అని ఆవిడ బైబిలే ఇసిరేసి కొట్టేసి కాలు కిందేసి తొక్కేసి చింపేసిన బైబిల్ని తెచ్చి మళ్ళీ ముందు పెట్టుకొని మెల్లిగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఈ వాక్యము జీవమగల వాక్యము మనలోనికి వెళ్ళి చెలిస్తుంది, మన హృదయాన్ని మారుస్తుంది, మన మనసును మారుస్తుంది, మన శరీరాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మొత్తం మనిషినే మార్చేస్తుంది. ఈవేళ నేను ప్రార్థన చేస్తుంటే, ఫోన్లో ప్రేయర్ చేస్తుంటే అవతల దెయ్యాలు కేకలేస్తూ బయటకు వస్తుంది. భూమికి యువతల పక్క నుంచి నేను ప్రార్థన చేస్తే అవతల పక్కన అమెరికాలో ఉన్న టోర్నడో 2 ముక్కలు విడిపోయింది. ఇట్స్ నాట్ మీ, ద వన్ హూ ఈస్ లివింగ్ ఇన్ మీ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను కాదు కానీ ప్రభు నాలో ఈ కార్యాలు చేస్తున్నారు. అలాంటి జీవితంలో నుంచి ప్రభు నన్ను తీసుకొచ్చారనమాట. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఎందుకు జరిగింది ఇదంతా? దేవుడు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, ఇర్మియా ద్వారా వాగ్దానం చేసిన నిబంధన నెరవేర్పు కోసం. మీ మీద నా శుద్ధ జలము జల్లేదను, మీ విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత యావత్తు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీలో పుట్టించేదను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను.
నా ఆత్మను మీలో ఉంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొనే వారిగాను నేను మేము చేస్తాను. హల్లెలూయా. ఆ నిబంధన ఆ రోజు 2009 జనవరి 4 తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 3 గంటలకి నెరవేరిందని. ప్రభు నా దగ్గరికి వచ్చారు, తట్టి లేపారు. సోఫాలో లేచి కూర్చున్నాను. వాల్ క్లాక్ వంక చూస్తే 2:50 AM అయింది. లెఫ్ట్కి తిరిగాను. నా టీవీ పక్కన ఒక పెద్ద లైట్ బ్లో ఒకటి. ఆఫ్టర్ దట్ నేల మీద పడిపోయి గజగజ వణికిపోతూ సాష్టాంగపడి చెమటలు కారిపోతూ, ప్రభువా 6 నెలల నుంచి పిలుస్తున్నాను, ఇప్పుడు వచ్చా. ఎస్, అప్పుడు అన్నాడు ఆయన స్వరముతో, పిలిచావుగా, వచ్చావు. లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తావా? అవును ప్రభువా, నువ్వే కావాలి నాకు. ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, నా వల్ల అవట్లేదు ప్రభువా, దీన్ని విడిచిపెట్టడం నాకు సహాయించి ఈ చిన్న ప్రార్థన చేశాను. 1 minute ప్రేయర్ తర్వాత అన్నిలా తెరిచాను. మళ్ళీ బెడ్ బల్బ్ వెలుగుతుంది. ఇదంతా నిజమేనా? వాస్తవమేనా? సత్యమైన జరిగిందా? నేను చూస్తే మాత్రం మొత్తం తడిచిపోయి నేల మీద సాష్టాంగపడి ఉన్నాను. మళ్ళీ లేచాను, సోఫాలో పడుకుని పోయాను. తెల్లవారుజామున 6:15 గంటలకి నేను మెలకువలోనికి వచ్చాను. కళ్ళు ఇంకా తెరవలా, బట్ అదే స్వరము నా ఆత్మలో విన్నాను. లేకు, ఈవేళ ఆదివారం కదా, సంఘానికి వెళ్ళి పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడం నేర్చుకుందు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను చేర్చుకొచ్చాను. ఆ రకంగా జైపాల్ గారు టెలివిజన్ ఛానల్లో వాక్యాన్ని ప్రీచ్ చేస్తుంటే నేను ప్రభుని తెలుసుకొని కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సుశ్రుత్ ప్రధాన్ గారు అని బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి గొప్పగా అభిషేకం పొందిన ఒక వ్యక్తి నాకు నీటి బాప్తిజం ఇచ్చారు. ఆ తర్వాత 2014లో ప్రభు అనుమతిస్తే ఆయన కృప వల్ల నైజీరియా టీబీ జోషువా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 9 రోజులు సినగాగ్ చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్లో ఉన్నాను. ఆయన చెయ్యి నా తల మీద 3 సార్లు పడింది. 3 times ఆయన టచ్ చేశారు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి గాడ్ వాస్ యూజింగ్ మీ మైటిలీ అన్నమాట. సేమ్ అనాయింటింగ్ నా మీద రిఫ్లెక్ట్ అయింది. అనేకమైనటువంటి దయ్యాలు వదిలి వెళ్ళడం జరుగుతూ వస్తుంది. డెలివరెన్స్ మినిస్ట్రీ నాకు అనుగ్రహించారు. వన్ ఫైన్ నైట్ 2:35 AM అలాగా నా మినిస్ట్రీ పేరు ఇవన్నీ రివీల్ చేశారు. ఇదంతా జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.